హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలనేవి చూద్దాం. ఇక మహిళలకు రైస్ మిల్లులు, వడ్ల నిల్వకు గోదాములు కూడా. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలు ఆధ్వర్యంలో మండలానికి ఒక చొప్పున నిర్మాణం. ఇక మిల్లింగ్ రైస్ ఎఫ్సిఐకి ఇచ్చే బాధ్యత సంఘాలకే. ధాన్యం బొక్కుతున్న పంది బొక్కులు జవాబిదే. ఇక 1000 ఆర్టీసీ బస్సులు మహిళలే యాజమానులు. ఇక 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి వారే. ఇక చంద్రగ్రహణం తొలగి ఆడబిడ్డలను స్వేచ్ఛ వెలుగు. ఇక టన్నల్ కూలిన పంట ఎండిన బీఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందం. దానితో ఎవరు బాగుపడలే. తర్వాత ఇక పేరెడ్ గ్రౌండ్ లో భారీగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇంద్రమ్మ మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ. ఇక మహిళా సంఘాలకు ₹22,790 కోట్లు చెక్కు అందజేత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పేరెడ్ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి హాజరైన మహిళలు. తర్వాత ఇక రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు అధ్వర్యంలో రైస్ మిల్లులు, గోధుమలు ఏర్పాటు చేసే బాధ్యత తన తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను రాబోయే రోజుల్లో వారే నిల్వ చేసుకునేలా స్థలాలు ఇచ్చి గోధుమలు కట్టిస్తామని తెలిపారు. అలాగే ఆ వడ్లను మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఐకి సరఫరా చేసే బాధ్యతలు మహిళా సంఘాలకి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇందుకు మండలానికి రైస్ మిల్లు నిర్మించి మహిళా సంఘాలను ఇస్తామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క మరియు మంత్రులతో కలిపి పేరెడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎంపీలంతా ఏకం కావాలి, రాష్ట్ర సమస్యలపై అతీతంగా పోరాడాలి. ఇక అవసరమైతే పార్లమెంటు వాయిదా తీర్మానం. ఇక అఖిలపక్ష భేటీకి హాజరు కాని బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు ఇక సీఎం కేంద్ర మంత్రులు గైర్హాజరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ మరియు బీజేపీకి సంబంధించిన ఎంపీలు అనేది హాజరు కాకపోవడం కారణాలు కూడా చెప్పొచ్చు. ఇక తెలంగాణలో ఎన్డీఏ కూటమి తెలంగాణ ఉపాధ్యాయులు పట్టుభద్ర నియోజకవర్గాలు రెండింటిని బీజేపీ గెలుచుకోవడం ద్వారా 3 ప్రధాన రాజకీయ పార్టీలు తనది పై చేయని రుజువు చేసుకుంది. కాంగ్రెస్ బలహీనపడుతుందని అభిప్రాయపడడానికి బలం చేకూరుతుంది. ఇదే ధోరణి కొనసాగే వచ్చే నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్న విశ్లేషకులు. తర్వాత ఇక RRR కు మోదీ భూమి పూజ, కేబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతుంది. భూసేకరణ నిధులేవన్నా గడ్కరీకి చెప్పి ఒప్పించాను. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి. ఇక కాంగ్రెస్ విఫల గ్యారెంటీలు మాపై రుద్దడమేంటి? తెలంగాణ బాత్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప పార్టీలు. ఇక మహిళా దినోత్సవ రోజున అఖిలపక్ష సమావేశమా, ముందస్తు కార్యక్రమం వల్లే మేము వెళ్ళలేదన్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఎవరు ఛాంపియన్స్? ఈ రోజు జరగబోయే భారత్ న్యూజిలాండ్ ఫైనల్ నేడే. కోహ్లీ, రోహిత్ పైన అందరి దృష్టి. ఇక దుబాయ్ లో సిటీ తుది సమరం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఛాతిలో నొప్పి, కాలువలోకి కారు. ఇక తండ్రి, 2 చిన్నారులు మృతి. ఇక ప్రాణాలు బయటపడ్డ తల్లి. ఇక వరంగల్ జిల్లాలో ఘోర దుర్ఘటన. ఇక కారు నడుపుతున్న తండ్రి ప్రవీణ్ కుమార్ ఛాతిలో నొప్పి ఆసుపత్రికి వెళ్ళడానికి యత్నిస్తుండగా ఎస్ఆర్సిపి కాలువలో పడ్డ కారు. ఇక కుమారుడు మృతదేహానికి హత్తుకొని రోధిస్తున్న కృష్ణవేణి. ఇది మరి ఘోరం. కారాపి అయినా కనీసం అంబులెన్స్ కి కాల్ చేసి అయినా అంబులెన్స్ లో వెళ్ళడానికి ప్రయత్నించలేరు వీళ్ళు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలను మీరు ఇవ్వచ్చు. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక రక్తహీనతతో బాధిత మృతి. ఇక మహిళా దినోత్సవం నాడే ఆదిలాబాద్ జిల్లాలో దారుణం. ఇక కేసీఆర్ కిట్ లేక పోషకాహారం అందక మరణం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ లో పోషకాహారం నిలిపివేత. రేవంత్ ప్రభుత్వం గర్భిణీలకు శాపం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పరిహారం అన్నా ఇయ్యా, పరుగులు మంద అన్నా ఇయ్యా. ఇక అయ్యా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తున్న నమ్మకంతో 11 ఎకరాలు వరి నాట్లు పెట్టినాం. నీళ్లు రాక 10 ఎకరాలు పంట ఎండిపోయి ఇప్పుడు మిగిలినవి మాకు నష్టపరిహారం ఇచ్చి అందుకో, లేదంటే చచ్చిపోయినందుకు పురుగుల మందు అనా యు అంటూ సూర్యాపేట జిల్లా మండలం మొగ్గయ్య గుడానికి చెందిన రైతు కొనకంచి కణమ్మ చేతులు జోడించి వేడుకున్నది. ఎండిన పొలాన్ని గొర్రెల మూతకు వదిలేసిన ఆమెను నమస్తే పలకరించి పుట్టేడు దుఃఖంతో కళ్ళ నిండా నీళ్లు దీస్తూ తన గోడు వెళ్ళబోతున్నా అన్న ఒక వార్త చూస్తున్నాం.
ఇక కాంగ్రెస్ కు ఓటేసేందుకు చెంపలేసుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు యాసంగిలో నీళ్లు పారినాయి, ఈ 7 వానాకాలంలో నీళ్లు రాలే, యాసంగిలో రాలే. నాకు ఎస్ఆర్సీ కాలువ రెండు పక్కల 2 ఎకరాల భూమి ఉన్నది, ఓ పక్క 3 ఎకరాలు, రెండో పక్క 2 ఎకరాలు ఎండిపోయింది. 3 బోర్లు వేస్తే 1,50,000 ఖర్చు అయింది. 200 ఫీట్లు తవ్వినా నీళ్లు పడలే. మా ఎమ్మెల్యేలో మందల సామెలు సుక్క నీళ్లు రావంటున్నాడు. ఏదో మార్పు వస్తుందని కాంగ్రెస్ ఓటేసినందుకు ఇప్పుడు చెంపలేసుకుంటున్నామంటూ ఒక రైతు ఆవేదన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎండకు పంటలు ఎండితే నన్ను తిట్టిండ్రు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ వాక్యాలకి ఎక్కడున్నా చిన్న ప్రమాదాలు జరిగినా నాపైనే చూస్తుండ్రు. నన్ను తిడితే ఏమొస్తుంది, తిట్టే బదులు మాకు అండగా నిలబడండి. 10 ఏళ్లు పాలనా భావంతో సలహాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సూచన. ఇక ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయిత. ఇక రైతుల ఆందోళనకు జీడీసీని ముఖ్యమంత్రి సానుభూతి మంత్రం. ఇక రైతు బాధలు తీర్చాల్సింది పోయి తానే బాధలో ఉన్నట్టు ఏడుపు. ఇక సీఎం వాక్యాలపై రాజకీయ విశ్లేషకులు పరిశీలన విషయం. ఇక రేవంత్ కొత్త నాటకం ఆడుతున్నారని రైతాంగ మండిపాటు. ఇక కాళేశ్వర అప్పగిస్తే 3 రోజుల్లో నిలుస్తామని హరీష్ రావు మరోసారి సవాల్ విసిరాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేసీఆర్ పాలనలో కూడా గుంట కూడా ఎండలే. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హరిసాగర్ లిఫ్ట్ ద్వారా పంటకు పుష్కలంగా నీరు అందించారు. ఇక ఒక గుంట భూమి కూడా ఎండిన దాక్కులు. ఇక హరిసాగర్ లిఫ్ట్ ద్వారా ఏటా 2 పంటలు సంబరంగా పండించుకున్నాం. వానాకాలంలో లిఫ్ట్ ద్వారా పంటలు పండినాయి. ఏసంగిలో లిఫ్ట్ మీద ఆశలు పెట్టుకొని వరి సాగు చేసే ఆశలే అయింది. ఇక అడిచలే అయింది. ఇప్పుడు కొత్త దశలో ఉన్న పంటలు నీళ్ళెందుకు ఎండిపోతున్నాయి. దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. బోరు బావుల నుంచి నీళ్లు వస్తాయి అన్న రైతులు ఆవేదన. ఇక ఎస్ఎల్బిసి టన్నులో కూలితే రేవంత్ రెడ్డి తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. ఎండకు పంటలు పండి ఎండితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. బీఆర్ఎస్ కి ఇదేం సంబురం. మేము అధికారంలో వచ్చి 10 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఏర్పా. మీకు 10 ఏళ్లు పాలించిన అనుభవం ఉన్నది. నీళ్లు సమస్యలు, కరెంటు సమస్యలపై సూచనలు చేయండి. ప్రజా సమస్యలపై ప్రాజెక్టు ప్రమాదంలో వచ్చిన సూచనలు ఇవ్వండి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేను కాంగ్రెస్ తోనే నీళ్ళందక మా పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు, కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు వస్తలేవు? కాలువలో మూలాలే ఎండుతున్నాయి. రైతుమంతా బోరు నడుస్తున్నారు. ఏడాదిలో 10 ఏళ్లు చిక్కుపోయిన కేసీఆర్ చరిత్ర తుడిచిపోయలేరు. ఇక ఎమ్మెల్యే సోమేలు నీళ్లు రావంటున్నారు రైతులు. లింగారెడ్డి, మల్లారెడ్డి ఆవేదన. ఇక జగదీష్ రెడ్డి, కిషోర్ విలపించిన అన్నదాతలు సమస్య ఏకరవు అన్నట్టు ఒక వార్త. ఇక అప్పుల పాలైన ఎట్లా బతకాలి రైతు ఆవేదన. తర్వాత ఇక నీళ్ళిచ్చి ఆదుకోండి. నల్గొండ డిఆర్సీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గగ్గోలు. ఇక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆవేదన ఉన్నారని వెల్లడి. ఇక పురుగుల మందు డబ్బాలు పట్టుకొని వస్తున్నారని చెప్పిన నేతలు. ఇక బదులు చెప్పని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ముఖ్యమంత్రి విన్నపించిన ప్రజాభవన్ కు పరిగెత్తాల్సిందే. ఇక కేపీహెచ్పీలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు. సీఎం వనపర్తికి వెళ్తే అక్కడికి పోయి విన్నపాడు. ఇక ప్రజాభవన్ కు వెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి ప్లానింగ్ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డి వినతి. ఇక తాగునీటి సమస్యలు పరిష్కరించుకుని కోరుతూ ప్రజాభవన్లో వినతి పత్రం చేస్తున్న కేపీహెచ్బీ కాలనీ వాసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఆటో డ్రైవర్ ఆత్మహత్యాత్నం. ఆర్థిక ఇబ్బందులతో పెట్రోల్ తెచ్చుకున్న వినయ్ కుమార్. ఇక లండన్ హౌస్ లో ఘటన అన్నట్టు ఒక వార్త. ఇక కూరగాయలతో పాటు ఇసుక, వ్యవసాయ మార్కెట్ లో ఇసుక అమ్మకాలు. తాజాగా కాంగ్రెస్ సర్కారు నిర్ణయానికి అధికాపై మార్కెట్ లో పెద్ద డంకర్ల దాకా ఇది తెలివి తక్కువ నిర్ణయం అన్న కిసాన్. ఇది ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేది షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. నిన్న జరిగిన మహిళా దినోత్సవ సందర్భంగా పేరెర్గంలో భారీ బహిరంగ సభ అనేది సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇక పిల్లలు చేయి వదిలి చూడండి. ఇక వేదికపై నుంచి మహిళలకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క. ఇక ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. సహాయక సంఘాలు సహకారంతో $1 ట్రిలియన్ స్థాయికి సాధిస్తారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే. ఇక మహిళా సంఘాలపై రైస్ మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక టన్నులు కుడితే పంటలు ఎండితే భారత నేతలు సంబరపడుతున్నారన్న మండిపాటు. ఇక తెలంగాణలో
మహిళా స్వయం సహాయక సంఘాలు అండాలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక వ్యాపారంలో ఆదాని అంబానీలతో పోటీ పడేలా మహిళలకు తీర్చిదిద్దుతామన్నారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేసే బాధ్యత తనదేనన్నారు. ఇందిరా మహిళా శక్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామని వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికలు 33% సీట్లు మహిళలకే ఇస్తామని, చేతి వృత్తులు వారికి ఉత్పత్తులకు పన్నులకు మినహాయింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. కన్నెలు కులితే పంటలు ఎండితే భారత నేతలు తనను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శనివారం సికింద్రాబాద్ క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి మిషన్ 2025 విధానాన్ని విడుదల చేయడం జరిగింది. ఇక 10 ఏళ్ల గ్రహణం విడింది. ఇక మహిళా దినోత్సవ సందర్భంగా రాణి రుద్రమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మా ఆడబిడ్డలు రాష్ట్ర రాజధాని తమ ఆత్మగౌరవాన్ని చాటారు. ఏ మార్పు కావాలి వారు ఆశీర్వదించారో ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ పుట్టిన 10 ఏళ్ల గ్రహణం తొలగి వారంతా ఇవాళ స్వేచ్ఛగా పొందుతూ వెలుగు చూస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక పెండింగ్ అంశాలను నివేదిక చూపుతున్న బట్టి కేంద్ర నిధులు అందక నష్టపోతున్నాం. ఎంపీల సమావేశంలో బట్టి తర్వాత ఇక బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు హాజరు కాలేదు ఈ అఖిలపక్ష సమావేశానికి. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టు నిధులు అందక నష్టపోతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇక కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టు ఇతర అంశాలపై వివరించేందుకు శనివారం ప్రజాభవన్ లో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అనంతరం మీడియాతో బట్టి మాట్లాడారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా? కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ధ్వజం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు 420 ఉప గ్యారెంటీలు ఇచ్చింది. వాటిని కేంద్రం పూర్తి చేయాలన్న అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఇక శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తర్వాత ఇక సిరియాలో రక్తపాతం, అసద్ అనుకూల ప్రభుత్వ వర్గాల మధ్య ఘటన. 2 రోజులు 600 మంది పైగా మృతి చెందినట్టు ఒక వార్త చూస్తున్నారు. ఇక మహిళా కోటీశ్వరులు కాదు అప్పులు పాలవుతున్నారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇక కారులో ఛాతీ నొప్పి అదుపు తప్పి కాలువలకు నీటి మునిగి తండ్రి కుమార్తె మృతి. ఇది మరి ఘోరం. సో ఇలాంటప్పుడు కారు ఆపేసి మీరు 108కి కాల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో అప్పుడే 108 సేవలు కూడా అందితే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం అనేది ఉండేది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక సామాజిక స్ఫూర్తికి సెల్యూట్, ఘనంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ప్రధానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు సీనియర్ నటి రమా ప్రభాకు అందజేస్తున్న వైఎస్ భారతిరెడ్డి. ఇక సుకుమార్ చిత్రంలో నిర్మిత రవి కిరణ్ అబ్బవరం, తేజ సజ్జా, ఇక మీనాక్షి చౌదరి, వంశిని చైతన్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం సాక్షి పేపర్ కి సంబంధించిన అవార్డు. ఇక నారీ శక్తికి సలాం, ప్రధాని నరేంద్ర మోదీ. ఇక ఏ సమాజంలోనైనా దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దశగా తొలి అడుగు, ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తర్వాత ఇక ఇద్దరిపై గ్యాంగ్ రేప్. ఇక కర్ణాటకలో హత్యలో ఇజ్రాయెల్ మహిళలతో పాటు స్థానిక మహిళలపై దుండుగుడు దాడిగా చేసిన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నట్టు ఒక వార్త. మహిళా దినోత్సవ సందర్భంగానే ఇలాంటి జరగడం దారుణం. ఇక పార్టీలకు ఖచ్చితంగా ఏకమవుతాం, కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు సహకారాలను సాధించుకున్నాం. ఇక రాష్ట్ర ఎంపీల ప్రతి ఒక్క సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపు. తర్వాత ఇక పార్లమెంట్ రాష్ట్ర అవసరాలు సమస్యలు లేవనెత్తాలి అన్న బట్టి విక్రమార్క. ఇక రాష్ట్ర ప్రయోజనాల దృష్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి రావాలని ఆశిస్తున్నట్టు వెల్లడి. తర్వాత ఇక వారం తర్వాత మరో సమావేశం పెడితే ఎంపీలను నేను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానిస్తానన్న బట్టి విక్రమార్క. తర్వాత ఇక పెండింగ్ ప్రాజెక్టులు సాధన కోసం వాయిదా తీర్మానం ఇచ్చే అంశాలను పరిశీలిస్తామన్న వెల్లడి. ఇక ప్రజాభవన్ లో రాష్ట్ర లోక్సభ రాజ్యసభ సభ్యుల సమావేశం హాజరు కావాలని బీజేపీ బీఆర్ఎస్ హాజరు కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక నేడే ఛాంపియన్స్ ఫైనల్. ఇక దుబాయ్ జరగబోయే తుది పేరులో న్యూజిలాండ్ భారత్ తలపడుతుంది. ఇక గతంలో భారత్ ఈ టోర్నీలో 2 సార్లు విజేతగా నిలవగా సిరీస్ ఒకసారి టైటిల్ సాధించింది. ఈ రోజు 2:30 మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి సాయంత్రం 4-5 గంటల లోపు మనకు స్పష్టత అనేది వచ్చే అవకాశం అనేది ఉంది, ఎవరు గెలుస్తారనేది. సో భారత్ గెలవాలని మనం ఆశిద్దాం. ఇక శనివారం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన మహిళలు ఇక మీరే ట్రిలియనర్ డాలర్ల శక్తి, ఆదాని అంబానీల దిట్టుగా తెలంగాణ మహిళా వ్యాపారం. పేరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక 1 కోటి మంది మహిళలు కోటీశ్వరుగా మార్చే బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. తర్వాత ఇక మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్
ప్లాంట్, ఆర్టీసీ అద్దెకు బస్సులు అన్నట్టు వార్త. తర్వాత ఇక 10 ఏళ్ల చంద్రగ్రహణం పడింది, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు వెలుగులు అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రమాదాలను చూస్తూ పైశేషిక ఆనందంలో ప్రతిపక్షాలు నవ్వుకుంటున్నాయని మండిపాటు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇందిరాశక్తి మహిళా మిషన్ 2025 పాలసీ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన పేరెంట్ మహిళా సభలో. ఇక సికింద్రాబాద్ పేరెంట్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎప్పుడైనా కూడా మహిళలను అండగా నిలిచిన ఇందిరమ్మ రాజ్యమే, ప్రజలు ఇందిరాగాని అమ్మ అని పిలిచారు, ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న అన్నారు, ఇప్పుడు నన్ను కూడా అన్న అని పిలుస్తున్నారు. ఇక తోబట్టు మాదిరిగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తోబట్టుతో కోసం నేను ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొంటా. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్త, రేవంత్ స్ఫూర్తితో మీరు ముందుకెళ్ళండి. ప్రజాప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడబిడ్డల అభివృద్ధి. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కళ్యాణ కమనీయం, శనివారం రాత్రి యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహిస్తున్న ఆర్చకులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కమాన్ ఇండియా, ఆల్ ది బెస్ట్. నేరు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైట్. ఇక న్యూజిలాండ్ తో టైటిల్ 4 ఛాంపియన్స్ ట్రోఫీ ఎదురైన ప్రత్యర్థులు ఓడిస్తూ వరుస విజయాలను సాధిస్తూ అజేయంగా ఫైనల్ చేరుకున్న టీమిండియా ఆఖరటకు సిద్ధమైంది. ఇక ఈ మెగా టోర్నీలో ముచ్చటగా 3వసారి ట్రోఫీ నెగ్గాలని టార్గెట్ చేసుకున్న రోహిత్ శర్మ కెప్టెన్సీ మన జట్టు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జరిగే ఫైనల్ న్యూజిలాండ్ తో తలబడనుంది. ఈ గ్రూప్ స్టేజ్ ఇప్పటికే ఓసారి టీం ఓడించి ఆ టీం ని ఓడించి ఇండియా తుది పోరును అదే ఫలితాన్ని పునర్వహం చేసి 12 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ మళ్ళీ విజేతగా నిలవాలని ఆశిస్తున్నాం. ఇక పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందాం. ఇక అన్ని పార్టీలు ఎంపీలు కలిసి రావాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి, పక్కన మంత్రులు ఉత్తమ్, జూపల్లి, శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త. ఇక కేంద్రం నుంచి రావాల్సినవి వాటిపై ఎంపీలకు త్వరలో బుక్లెట్ అందజేస్తానన్న డిప్యూటీ సీఎం. ఇక పార్లమెంట్ నేషన్ ముందు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని వెల్లడి. తర్వాత ఇక తెలంగాణను కేంద్రం అన్యాయం చేస్తుందన్న అసోద్దీన్. ఇక ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్లో మీటింగ్, బీజేపీ బీఆర్ఎస్ దుమ్మా. ఇక లేట్ గా సమాచారం ఇచ్చారంటూ బట్టికి కిషన్ రెడ్డి లేఖ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందామని, ఇందుకోసం పార్టీలు అతీతంగా ఎంపీలందరూ కలిసి రావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇక కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై శనివారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షన అన్ని పార్టీలు ఎంపీలతో మీటింగ్ నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు డుమ్మా కొట్టారు. ఇక మీటింగ్ అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంఐఎం ఎంపీ అసోద్దీన్, ఎంపీ చామల కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలపై చర్చించామని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇక మా సర్కారు బలం మహిళలే. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పేరెంట్ గ్రౌండ్ లో నిర్వహించిన సభకు భారీగా హాజరైన మహిళలు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క. ఇక 1 కోటి మంది ఆడ బిడ్డలకు కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక అప్పుడే $1 ట్రిలియన్ ఎకనామీగా రాష్ట్రం. సీఎం రేవంత్ రెడ్డి ఇక పేరెంట్ గ్రౌండ్ లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సభ. ఇక త్వరలో మహిళా సంఘాలు, రైస్ మిల్లులు, గోదాములు, వారి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు. ఇక మహిళలు అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు కూడా. ఇక అంబానీ, ఆదానికి దిట్టుగా మన ఆడబిడ్డలు ఎదగాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుంటాం. 10 ఏళ్ల చంద్రగ్రహణం తొలగింది, తన్నెలు కొలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచికానందం. ఇక ఎలాంటి వాళ్ళు బాగుపడని చరిత్ర ఎక్కడా లేదని వ్యాఖ్య. కాంగ్రెస్ సర్కారు బలం మహిళలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1 కోటి మంది మహిళ ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని అప్పుడే తాము అనుకున్న $1 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ రాష్ట్రం రూపొందించిందని తెలిపారు. మీ అన్నగా మిమ్మల్ని కోటీశ్వరులు చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటా. మీరు వ్యాపారం చేస్తామంటే కావాల్సిన పెట్టుబడులు, భూములు మేమిస్తాం. కార్పొరేట్ కంపెనీలు దిట్టుగా అంబానీ, ఆదాని పోటీగా ఎదగాలి అని ఆయన పిలుపునిచ్చారు. మహిళలకు వ్యాపారవేత్తలు చేసేందుకు సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నామని, ఆర్టీసీ బస్సులు యాజమాన్యాలు చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, గోదాము ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఐకేపీ కేంద్రం మహిళా సంఘాలు కొనుగోలు చేసే వడ్లను ఆ గోదాములో నిల్వ చేయడంతో పాటు వాటిని మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేసే బాధ్యతలు కూడా మహిళా సంఘాలకి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై
హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుప్పల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వెలిగొండకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా, ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా, పోలవరం బనకచర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం ఏపీ సీఎం చంద్రబాబు అన్న ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈసారి సాధారణ వర్షాలు వాతావరణ శాఖ అంచనా. ఇక ఏప్రిల్ తొలి వారంలో మరింత క్లారిటీ. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, 40 డిగ్రీలు పై చెరువులో ఉష్ణోగ్రత, ఇక మధ్యాహ్నం మంటలు, రాత్రి చలిగాలులు అన్నట్టు ఒక వార్త. ఇక రూపాయలు 14 కోట్ల విలువైన ఫాల్కన్ చార్టర్డ్ ఫ్లైట్ సీజ్. ఇక దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టివేత. ఈడీ దుర్గప్తులు వెళ్లాడిన ఫాల్కాన్ చైర్మన్ అమర్దీప్ బిజినెస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో 1700 కోట్లు వసూలు. ఇక డిపాజిటర్లకు 850 కోట్లు చెల్లింపు, మిగతా ఇవాళ ఇక దుబాయ్ కి పరార్. ఫాల్కాన్ ఫోన్జీ స్కామ్ సొమ్ముతో ఎయిర్ అంబులెన్స్ కొనుగోలు. ఇక రూపాయలు 3 కోట్ల ఇంటీరియర్, గంటకు $3,500 ఛార్జీలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఫాల్కాన్ సంస్థకు సంబంధించిన అంశాలు. మొన్నటి వరకు ఫాల్కాన్ పై ఈడీ దాడి చేసింది. ఆ దాడిలో పెద్ద పెద్ద స్కామ్స్ అనేది బయటపడ్డాయి. సో దానికి సంబంధించిన ఒక వార్త. ఇక ప్రమాదానికి గురైన ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు, కాలువలోకి దూసుకెళ్లిన కారు, 2 పిల్లలు సహా తండ్రి మూర్తి, తల్లిని కాపాడిన స్థానికులు. వరంగల్ జిల్లా రాజుపల్లి వద్ద ప్రమాదం అన్నట్టు ఒక వార్త. మరి దారుణం ఇది. సో కారు ఆపాల్సి మరి 108 కి ఫోన్ చేయాల్సి ఉంది, కానీ ఆయన చేయలేరు. కానీ ఎందుకంటే డ్రైవింగ్ చేస్తుండగానే ఛాతీలో నొప్పి రావడం అనేది దురదృష్టకరం. అది సో ఇది ప్రభాత వేగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎం న్యూస్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు కూడా ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.